నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రకరకాల అమ్మవార్లకి సంబంధించిన కథలు చెప్పుకున్నాం. చాలా బాగా వెళ్ళినాయండి. హ్మ్. అవి ఇప్పటికీ చూసినా కూడా ఒకలాంటి పులకింతలాగా అనిపించేస్తూ ఉంటుంది. అయితే కన్యకా పరమేశ్వరి, నేను ముఖ్యంగా ఆర్యవైశ్య సత్రాలు వీటి దగ్గర శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సత్రాలు ఇలాంటివి చూస్తానండి. ఎక్కువగా అక్కడే గమనిస్తాను. అంటే వారికి ఇలవేల్ప. అసలు ఈ అమ్మవారి కథ ఏంటండి? చాలా విశేషమైన కథ జయ. ఆహా. కనికా పరమేశ్వరి కథ భలే పరమాద్భుతంగా ఉంటుంది. నిలబడిన ఒక స్వరూపంలో కనిపిస్తుంది అమ్మవారు. అవునవును. చాలా సౌందర్యవతిగా కూడా అమ్మవారు. అంటే ఈ కన్యకా పరమేశ్వరి ఆవిడ ఆర్యా పరమేశ్వరి యొక్క అమ్మవారి యొక్క స్వరూపంగా జన్మించింది. చాలా చిత్రమైన కథ చెప్తారు. ఇంచుమించు 10-11 శతాబ్దంలో జరిగిన కథే. ఆమె మానవిగా జన్మించి మానవ స్త్రీ కాంతగానే జన్మించి అమ్మవారిగా మారిందనమాట. వైశ్యుల ఆరాధ్య దేవత, వారి కులదైవము, వారి ఇంటి ఆడపడుచు. ఓహో. వైశ్యుల కుటుంబంలోనే జన్మించింది ఆవిడ, అందుకనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఆమె వాళ్ళ ఇలవేల్పు. నగరేశ్వర స్వామి, వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు ఇద్దరు ఒకే దేవాలయంలో దర్శనమిస్తారు మనకి. చాలా ఊళ్ళల్లో కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామం, అదేంటంటే వైశ్యుల పాలిటి కాశీ. ఆ పెనుగొండ గ్రామం, ఆ పెనుగొండని ఇదివరకు కుసుమ శ్రేష్ఠి అని ఒక రాజుగారు ఒక ఆయన పరిపాలించేవాడు. వైశ్యులు, వాళ్ళకి 700కి పైగానే గోత్రాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ కులంలో, ఆ జాతిలో. ఈ వైశ్యులు ఏంటంటే వ్యాపారస్తులు కదా, మనకు తెలిసేది. మొదట గోమతులు అనేవాళ్ళు. వీళ్ళని గోమతి అంటే గోవుని పూజించేవాళ్ళు. గోవే వాళ్ళ ఆరాధ్య దైవం. అందుకని ఆ గోమతి క్రమంగా కోమటిగా మారిందంటారు. ఓహో. క్రమంగా కోమటిగా మారింది. అయితే భాస్కరాచార్యుల వారిని ఆయన కన్నికా పురాణం అని ఒక పురాణం రాశారు మహానుభావులు. చాలా అందులో ఈవిడ కథ అంతా మనకి చాలా సవిస్తరంగా కనపడుతుంది. ఎప్పుడైనా నేను ఈ దేవాలయాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ కథను తలుచుకుంటూ ఉంటాను అనమాట. చిత్రమైన కథ, భగవత్ స్వరూపాలు ఎలా ఎన్ని రకాలుగా ఉంటాయా అనిపిస్తుంది. అయితే ఈ పెనుగొండని పరిపాలించే రాజుగారికి కుసుమ శ్రేష్ఠి ఆయన పేరు, కుసుమాంబ ఆయన భార్య పేరు. వీళ్ళు వేంగి అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు రాజు ఆయన. చాలా కుటుంబాల వాళ్ళు ఆయన పాలనలో ఉన్నారు. అయితే ఈ మొత్తం ప్రాంతం అంతా పెద్ద రాజు, అంటే ఇది చక్రవర్తి, దానికి రాజరాజ చోళుడు తండ్రి అనమాట. ఆయన చాలా చిత్రమైన విష్ణువర్ధనుడు, విమలాదిత్యుడు అని కూడా అనేవారు ఆయన్ని. ఆయన పాలనలో ఉండేది ఈ చిన్న ప్రాంతాన్ని. వేగినాడుని ఈయన కుసుమ శ్రేష్ఠి పరిపాలించేవారు. ఆయనకి చాలా కాలం సంతానం కలగలేదట. సాధారణంగా అప్పటి కాలం అంతా ఏంటంటే రాజులకు సంతానం ఉండాలి, వాళ్లే మళ్ళీ రాజవ్వాలనే నియమాలు ఉండేవి కదా. అయితే వీళ్ళు తమ గురువైన భాస్కరాచార్యుల వారిని చాలా ప్రార్థించారు సంతానం కోసం. ఆయన ఏమన్నారంటే, దశరథ మహారాజు చేసినట్టుగా నువ్వు కూడా పుత్రకామేష్టి చేయమన్నారు. దశరథ మహారాజు పుత్రకామేష్టి చేసింది ఎప్పుడు? త్రేతాయుగం నాడు. అప్పటి విధానానికి మళ్ళీ కలియుగపు విధానం, మధ్యలో యుగం మారింది కదా, యుగధర్మాలు మారినాయి, కొంత విధానం మారింది. ఈ విధానం ప్రకారం పుత్రకామేష్టి చేశారు. యజ్ఞఫలంగా వారికి 2 పళ్ళు చేతిలో పెట్టారట. ఈ పళ్ళు 2 భుజించండి యజ్ఞప్రసాదంగా అని. ఆ ప్రసాదాన్ని భుజించాక ఆవిడ గర్భవతి కుసుమాంబ. ఆమెకి 2 సంతానం కలిగారు, కవల పిల్లలు, ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. అయితే అమ్మవారికి ఇంద్రప్రసాదంగా భావించి అమ్మవారికి వాసవి, అమ్మాయికి వాసవాంబ అని, అబ్బాయికి విరూపాక్షుడని పేరు పెట్టారు. 2 పిల్లల్ని చక్కగా పెంచుకున్నారు. చాలా తొందరగా విద్యాబుద్ధులు నేర్చుకున్నారట 2. మగ పిల్లవాడికేమో రాజు కావడానికి సరిపడా శస్త్రాస్త్ర విద్యలు అవన్నీ నేర్పించారు. అమ్మాయికి పురాణ ఇతిహాసాలు, శాస్త్రాలు అన్నీ చక్కగా చదివించారు. చాలా బుద్ధిమంతురాలు. వాళ్ళకి కులదైవం ఆ ఊర్లో ఉన్న నగరేశ్వర స్వామి. శివాలయానికి చాలా భక్తిగా వెళ్ళేదట ఈవిడ వాసవి. ఆమెకి శివభక్తి పరాయణురాలు. వివాహం మీద ఆసక్తి లేదు. అయితే కొంత యుక్త వయసు వచ్చాక విరూపాక్షుడికి ఒక బంధువులు తెలిసిన ఇంకొక రాజకుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చుకుని వివాహం చేసుకున్నారు. అబ్బాయి వివాహం అయింది, అమ్మాయి కూడా వివాహం చేస్తారంటే ఆమె ఎప్పుడు శివ పూజా దురంధరాలుగానే ఉండేది. నిత్యము నగరేశ్వర స్వామిని దర్శించేది, యోగాభ్యాసంలో ఉండేది. ఎక్కువగా ఆమె ధ్యానమగ్నురాలుగా ఉండేది. పెద్దగా సాధారణంగా ఆడపిల్లలకు ఉండే ఆసక్తి ఉండే అన్ని రకాల వ్యవహారాల్లోనూ ఆవిడ లేదు. గంభీరంగా ఉండేది. చిన్న వయసు పిల్లలు చిలిపిగా ఉంటారు, 19-20 ఏళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు, ఆవిడ ఆ ధోరణిలో ఉండేది కాదు. భగవత్ సంబంధమైనవి మాటలు, ప్రసంగాలు అవి కూడా చాలా ఉత్తమమైన ప్రసంగాలు అవి చేసేది, చాలా బాగుండేది.
అసలు మహాసౌందర్యవతి ఆవిడ. అయితే ఏమైందట, ఒకసారి ఏవో చాలా పెద్ద ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ రాజుగారు అయినటువంటి విష్ణువర్ధనుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయనకి చాలా పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు చేశారు. చేసినప్పుడు నగరేశ్వర స్వామిని దర్శించారు. దేవాలయం మరి ఆ ఊళ్ళో ఉన్న పెద్ద దేవాలయాన్ని వచ్చిన రాజుగారు దర్శిస్తారు. ఆ నగరేశ్వర స్వామిని సందర్శించే సమయంలో స్వామివారి సేవలో పాల్గొంటున్న ఈ వాసవాంబని ఆయన చూశాడు. చూసి మహాసౌందర్యవతి అని ఈవిడ్ని వివాహం చేసుకోవాలని భావించాడు. వీళ్ళకి కబురు చేశాడు. కబురు చేసేసరికల్లా ఆవిడ నాకు వివాహం మీద ఆసక్తి లేదు, నేను వివాహం చేసుకోను అని చెప్పింది. ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే నాకు అమ్మాయి కావాల్సిందేనన్నాడు. వీళ్ళేమో వైశ్యులు, ఆయన క్షత్రియుడు. జాతి కులమత భేదాలు చాలా ప్రత్యేకంగా ఉండే రోజులు. ఏ కల్ట్ వాళ్ళు వారినే వివాహం చేసుకోవాలి. అప్పుడు నియమం, కులాచారాలు తప్పకూడదు. మన పిల్లని వైశ్యుల పిల్లని తీసుకెళ్లి క్షత్రియుడికి ఇవ్వటం ఏమిటని చాలా కొంతమంది డిఫర్ అయ్యారు. ఆయన బలివినైనా ఈ అమ్మాయిని తీసుకెళ్తాను, గాంధర్వ విధినైనా వివాహం చేసుకుంటానన్నాడు. మన రాజుగారు ఏం చేశారంటే తమ గురువైన భాస్కరాచార్యుల వారి అనుమతితోటి తమ గోత్రాల వాళ్ళ, తమ వంశం వాళ్ళందరినీ, తమ జాతి వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టారు. ఏం చెయ్యాలి ఇప్పుడు అని. 714 గోత్రాల వ్యక్తులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ పాలనలో. వాళ్ళు మొత్తం అందరూ సమావేశమయ్యారు. కొంతమంది ఏమన్నారంటే, రాజు దండెత్తి వస్తానంటున్నాడు, రక్తపాతం ఎందుకు, రాజు అడిగినప్పుడు ఇచ్చేయాలన్నారు. 102 గోత్రాల వాళ్ళు మాత్రం ఒప్పుకోలే. కులాచారం తప్పకూడదు, అమ్మాయికి ఇష్టం లేదు, అసలు ఆమె వివాహం చేసుకోవడానికి సుంకురాలు కాదు, ఆమె నేను నగరేశ్వర స్వామివారి సేవలోనే గడుపుతానంటుంది. ఈ 102 గోత్రాల వాళ్ళు ఒప్పుకోలేదు. మిగిలిన వాళ్ళంతా మరి ఇంకేం చేస్తాను, రాజుతోటి యుద్ధం, రక్తపాతం. ఎక్కువ మంది ఒప్పుకున్నారు. ఒప్పుకునేసరికల్లా ఈ సభ జరుగుతుంటే ఆవిడ కూడా వాసవాంబ వచ్చిందట. అక్కడికి వచ్చి, ఇంత హింస అవసరమా, యుద్ధం చేయడానికి 102 సిద్ధపడ్డారు, హింస వద్దు, అహింస పద్ధతిలో వెళ్దాం, నేను అగ్ని ప్రవేశం చేస్తాను, ఆత్మాహుతి అయినా చేసుకుంటాను కానీ వివాహం కుదరదు. ఈ 102 గోత్రాల వాళ్ళు, అమ్మ నువ్వు ఆత్మాహుతి చేసుకుంటే నీతో పాటు మేము కూడా చేసుకుంటామన్నారు. ఆమె ఒప్పుకుంది. గోదావరి నదీ తీరంలో 102 కుండాలు పెట్టారట. ఈవిడికి ఇంకో కుండం, 102 కుండాలు. వాళ్ళు ప్రతి కుటుంబం అందరూ ఆహుతి అవ్వద్దు, కుటుంబానికి ఒక్కొక్క దంపతులు చొప్పున వచ్చారు. 102 మంది దంపతులు అంటే ఎంతమంది, 204 మంది. ఈవిడ 205 మంది మొత్తం స్వచ్ఛందంగా అగ్నికి ఆహుతైపోయారు. ఇప్పుడు మన ఆత్మాభిమానం కంటే వేరేంది లేదు, మించింది లేదు. రక్తపాతం వద్దు. ఇప్పుడు యుద్ధం చేస్తే అతను పెద్ద సైన్యాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు ఎంత కాదని యుద్ధం చేసినా మరణాలు తప్ప వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు. అవును. దాని దాని బదులు నేను వెళ్ళిపోతాను, నాకు భగవంతుడిలో లీనమవటమే నా ఆసక్తి. అయితే ఈ మిగిలిన వాళ్ళంతా రెడీ అయ్యారు. ఈమెని వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈమె ఏదో భగవదంశ, ఇంత గట్టిగా మరణానికి కూడా సిద్ధపడేటువంటి, ఆత్మాహుతికి కూడా సిద్ధపడుతున్నటువంటి ఆమెనమ్మా నువ్వు ఏ దేవతాంశవి అని అడిగితే వెంటనే అమ్మవారు ప్రత్యక్షమైందట చతుర్భుజిగా. అక్కడ ఆర్యా మహాదేవి అంశతోటి జన్మించాను నేను, వైశ్యుల ఆత్మాభిమానాన్ని, వారి యొక్క త్యాగాన్ని ప్రపంచానికి తెలియజేయటమే నా ఉద్దేశం అని చెప్పి మానవ స్వరూపంతో అగ్ని ప్రవేశం చేసేసింది. దండెత్తి వచ్చాడు ఆయన, రాజు వచ్చేసాడు, విష్ణువర్ధనుడు వచ్చేసి ఎప్పుడైతే ఈమె ఇట్లా అగ్నిలో కాలిపోతూ కనపడిందో ఆయన రక్తం కక్కుని మరణించాడు. ఆవిడ తమ్ముడు విరూపాక్షుడు రాజు అవ్వాలి, అతను యువరాజు పట్టాభిషేకం చేశారు. ఈ సంగతి తెలిసినటువంటి రాజరాజ నరేంద్రుడు, ఆయన యొక్క కుమారుడు, ఆఖ మేఘాల మీద వచ్చాడు. వచ్చి తన తండ్రి చేసిన తప్పుకి క్షమాపణ అడిగి, అహింస కోసమే, ఏ హింస జరగకూడదు, మరణాలు సంభవించకూడదు, రక్తపాతం జరగకూడదని ఆ మహాతల్లి ఇంత ఆత్మాహుతికి సిద్ధపడితే ఆమెను గౌరవించి 102 కుటుంబాల వాళ్ళు ఆత్మాహుతి చేసుకుంటే ఇంకా దేని మీద మనం మాట్లాడుకుని యుద్ధం చేసుకోవాలి, సౌభ్రాతృత్వాన్నే నెలకొల్పుదామని చెప్పి ఇతని క్షమాపణ అడిగి, ఎక్కడైతే ఆమె ఆత్మాహుతి చేసుకుందో ఆ పెనుగొండలోనే అక్కడ ఒక ప్రతిమా స్వరూపంగా ఆమెను వెలయించి దేవాలయం కట్టించాడు.
అప్పటి నుంచి పెనుగొండలో అమ్మవారి దేవాలయం ఉంది. వాసవి కన్యకా పరమేశ్వరి. ఆవిడ ఏంటంటే చిన్నప్పుడు ఆమెను అట్లా అనేవాళ్ళట, కన్యక అని. ఆ కన్యకగానే ఆమె తరలి వెళ్ళిపోయింది మళ్ళీ. ఇక వారికి ఇలా వెలుపుగా ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళేంటంటే క్షత్రియులు యుద్ధ వీరులు అవును కదా, వైశ్యులకి లేదు, యుద్ధం రాదు. వాళ్ళు ఇతరుల సహాయంతో చేయగలరు. యుద్ధం చేస్తుంటే ఇన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోయేవి. వాళ్ళ మేలు కోరి ఆవిడ అగ్నిప్రవేశం చేసింది. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకుంది, వీళ్ళందరినీ బతికించింది ఆవిడ. అంచేత ఆమె ఎప్పటికీ వాళ్ళకి ఆరాధ్య దేవతే అయ్యింది. అప్పటి నుంచి ఆమెను పూజిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల కన్యకా పరమేశ్వరి దేవాలయాలు కనిపిస్తాయి. అయితే ఆమె అగ్నిప్రవేశం చేసి నగరేశ్వర స్వామివారిని చేరిపోయిందని స్వామివారిని అమ్మవారిని కలిపే దేవాలయాలు కడతారు. కళ్యాణోత్సవం అది కూడా జరిపిస్తారు, శాస్త్ర ప్రకారం చేస్తారు. ఆమె అగ్నిప్రవేశం చేయడం రుద్రాంశలోకి చేరిపోయింది అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చాలా ఎన్నిసార్లు చదివినా నాకు ఎంత బాగుందో అనిపిస్తుంది. నేను 2-3 సార్లు చెప్పాను, 2-3 చోట్ల. కానీ అది చెప్పినప్పుడల్లా ఒక చాలా అద్భుతమైన విషయంగా అనిపిస్తుంది. మనకి తెలిసే, మనకంటే కొన్ని వందల సంవత్సరాల ముందు మన జిల్లాల్లోని, మన దగ్గరే కదా. అవునండి. ఎంత విశేషమైన కథా విధానం, చాలా అద్భుతంగా చూడండి. ఆవిడ అనుకున్న దానికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. ఆవిడతో పాటు మిగతా రాజులు కూడా ముందుకు వచ్చారంటే అది నిజంగా ఆశ్చర్యమే కదా రమ్మగారు. అవును, అందువల్లనే ఆవిడ ఇట్లా ఆరాధ్య దేవతగా ఉంది. మనకి చాలా చోట్ల అమ్మవారి దేవాలయాలు కనిపిస్తే చక్కగా నిలబడి స్వరూపం చక్కగా సౌందర్యవంతురాలైనటువంటి కన్యక. అయితే అప్పుడు ఆమె ఇలా అంటారు, అలాంటిది ఒక వాక్యం కొన్ని చోట్ల చదివాను. పెద్దగా సౌందర్యవతులు పుట్టరు, సౌందర్యవతులు పుట్టేసరికల్లా ఇలాంటి ఇబ్బంది వస్తుంది అని ఆమె అన్నదని. చాలా పరమాద్భుత సౌందర్యవతట అలా చెప్తారనమాట. ఈ వంశాల్లో అటే అందమైన వాళ్ళు ఉండరు, ఆడపిల్లలు అటే అందమైన వాళ్ళు ఉండరని అంటుంటారు. అలాంటిది కొన్ని వాక్యాలు వింటూ ఉంటాం. పెద్దగా మన కన్యకా పురాణంలో ఆ వాక్యాలు కనిపిస్తాయి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఇక దాని సంగతికి ఏముంది, క్రమంగా కాలక్రమంలో చాలా మార్పులు వస్తుంటాయి కదా. విశేషమైన కథ, చాలా మంచి కథ చెప్పారు రమ్మగారు. మీరు ఎక్కడైనా కన్యకా పరమేశ్వరి దేవాలయం వెళ్ళి చూడండి, ఎంత వైభవోపేతంగా ఉంటుందో. అమ్మవారి దర్శనము మహా బాగుంటుంది. వాళ్ళు అసలు ఎంత చక్కటి పూజా విధానాలు చేస్తారు, చాలా బాగుంటుంది. అర్చనాధికారులు కూడా. తప్పకుండా అండి, తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి.